వైఎస్ఆర్సీపీకి కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. ఆ పార్టీ నేతల మీద కూటమి ప్రభుత్వం కత్తికట్టినట్టుగా కనిపిస్తోంది. వేగంగా పావులు కదుపుతోంది. అనేక మందిని ఇరకాటంలో నెడుతుంది. వివిధ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసే యోచనకు వచ్చేసింది. అందుకనుగుణంగానే గడిచిన 10 రోజుల వ్యవధిలో ఇప్పటికే అరడజను మంది ముఖ్య నేతలంతా ఊపిరి సలపని కేసులతో సతమతం కావాల్సిన స్థితి వచ్చేసింది. పలాసలో సీదిరి అప్పలరాజు మొదలుకొని, గుంటూరులో ముస్తఫా వరకు, ఆలూరులో విరూపాక్షం మొదలుకొని, ఆమదాల వలసలో రవికుమార్ వరకు ఇలా అనేక మంది వివిధ రకాల కేసులతో అనేక రకాలుగా అవస్థలు పడక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇది వైఎస్ఆర్సీపీ నేతల్ని అణచివేసే వ్యూహంలో కూటమి అనుసరిస్తున్నటువంటి ఒక విధానపరమైనటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది. ఆ పార్టీ నేతల్ని అనేక రకాలుగా కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయడం ద్వారా కట్టడి చేయొచ్చు అనే భావనకి చంద్రబాబు సర్కారు పెద్దలు వచ్చేసినట్టుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి కేసుల ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల్ని చిక్కుల్లో నెట్టడం ద్వారా తాము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అనేక కేసులు ఉన్నవి లేనివి ఆపాదించి ఇరకాటంలో నెట్టే ప్రయత్నాలైతే చేస్తున్నారు. విరూపాక్షం ఆలూరులో ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ నేతలతో ఘర్షణకు దిగారు. అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎస్సీ మహిళ మీద దాడి చేశారు, వివస్త్రను చేశారు, దుస్తులు చింపారు అనేటువంటి నిరాధారమైనటువంటి, ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయి తప్పుడు కేసులతో నిర్బంధించి ఏకంగా ఆయన్ని రిమాండ్కి తరలించారు. ఒక్క విరూపాక్షమే కాదు, ఆమదాల వలసలో రవికుమార్ లాంటి వాళ్ళు ఆ ఎస్ఐని, మహిళా ఎస్ఐ విషయంలో ఆయన అక్కడ తన పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి రచ్చని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి కూడా తప్పు అన్నట్టుగా కేసుల్లో ఇరికించారు. ఇంకా విడ్డూరం ఏంటంటే ఆమదాల వలసలో అసలు ఆ రోజు అక్కడ లేనటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఎక్కడో తమ బిడ్డను యూనివర్సిటీలో చేర్చుకోవడానికి ఎల్పియులో పంజాబ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు. ఇంకా విడ్డూరం రవికుమార్ తరపున కేసుల్లో వాదించే అవకాశం ఉందంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్కి చెందినటువంటి నేతలను కూడా ఆ కేసుల్లో కోర్టులో వాయిదాలో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా ఇరికించేశారు. ఇలా అనేక రకాలుగా అవసరమైతే తప్పుడు కేసులైనా బనాయించి వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో నెట్టొచ్చు అనే అంచనాకు, అభిప్రాయానికి కూటమి నేతలు వచ్చేసారా అనేటువంటి అభిప్రాయానికైతే రాకమానదు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద అనేక చోట్ల దాడులు జరిగాయి. తీవ్రమైనటువంటి స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కట్లు పాలు కావాల్సి వచ్చింది. అనేక మంది ఊళ్ళో వదిలి పరారు కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అనేక మంది మీద కేసులు పెట్టడమే కాకుండా ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్లో కేవలం సోషల్ మీడియా పోస్టులకు గాను 1400 మందికి పైగా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర అయితే ఉంది. ఇలా సోషల్ మీడియాని నియంత్రించే ప్రయత్నాన్ని కొంత పూనుకున్నారు. ఇక ఆ తర్వాత పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల మీద మిథున్ రెడ్డి దగ్గర నుంచి వల్లభనేని వంశీ వరకు అనేక మంది మీద వివిధ కేసుల్లో జైలు పాలు చేసేటువంటి పరిస్థితి, రిమాండ్కు తరలించినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ దశలన్నీ దాటిన తర్వాత ఇప్పుడు వివిధ నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నేతల్ని ఇక్కట్లలో పెట్టడం ద్వారా, ఇరకాటంలోకి నెట్టడం ద్వారా తాము రాజకీయంగా మెరుగైన స్థితిలో ఉండొచ్చు అని కూటమి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలాసలో సీదిరి అప్పలరాజు తనయుడు బైక్ నడిపి యాక్సిడెంట్ చేసినటువంటి కేసులో ఏకంగా మర్డర్ కేసు పెట్టి అటు అప్పలరాజు తనయుడిని, ఆ తర్వాత అప్పలరాజుని కూడా జైలు పాలు చేసినటువంటి అనుభవం ప్రభుత్వం ఏ తీరున సాగుతుందో, ఎలాంటి ధోరణితో ఉందో, ఎలా ఉక్కిరి బిక్కిరి చేయాలనేటువంటి యోచనకు వస్తుందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇక గుంటూరులో ముస్తఫా కేసు మరింత విడ్డూరం. ముస్తఫా మరొక పొగాకు వ్యాపారితో ఉన్నటువంటి వివాదంలో ఆర్థికంగా తమ వ్యవహారాలు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం అన్నట్టు చేసినటువంటి ప్రయత్నం బెడిసికొట్టింది. ఏకంగా కిడ్నాప్ కేసు వరకు వెళ్ళింది. ఆ కిడ్నాప్ కేసులో ముస్తఫాతో పాటు ఆయన తనయుడు బషీర్ మీద కూడా కేసు నమోదు చేసి తాజాగా ముస్తఫాను గుజరాత్లో అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టబోము అనే సంకేతాలు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నేతలందరినీ ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయం అనేటువంటి సందేశాలు పంపిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడైతే పరీక్షాకాలం దాపురించినట్టు కనిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇప్పటికే సుమారుగా ఒక 10 నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు ఇలాంటి కేసులతో సతమతమవుతున్నారు. వైఎస్ఆర్సీపీ దూకుడు పెరిగే కొద్దీ ఈ కేసుల పరంపర మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ అస్త్రం ద్వారా వైఎస్ఆర్సీపీకి అడ్డుకట్ట వేయొచ్చు అనే ఆలోచనతో అయితే కూటమి నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తోంది? ఇప్పటి వరకు అనేక కేసులు పెట్టినప్పటికీ, చాలా శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ నియంత్రించలేకపోయినటువంటి విపక్షాన్ని ఈ కేసులు ఎంత మేరకు అడ్డుకోగలుగుతాయి? ఎలా ఆ పార్టీకి ముక్కుతాడు వేయగలుగుతాయి? ఎలా ఇది అధికార కూటమికి అడ్వాంటేజ్గా మారేదానికి దోహదపడుతుంది? ముఖ్యమైనటువంటి అంశం అయితే తప్పుడు కేసులతో లేనిపోయినటువంటి విషయాల్ని జోడించి నేరుగా కేసుల్లో బలంగా ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలు చివరికి బెడిసి కొట్టి బూమరాంగ్ అయి మళ్ళీ వైఎస్ఆర్సీపీకే అడ్వాంటేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. అటు ఆమదాల వలసలో, ఇటు ఆలూరులో ఇలాంటి చోట్ల జరిగినటువంటి పరిణామాలు చూస్తే, అక్కడ కట్టినటువంటి కేసులు, అందులో నిందితుల జాబితాలో చేర్చినటువంటి వాళ్ళ లిస్టు చూస్తే ఖచ్చితంగా ఇది కూటమికి తిరిగి మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ రావడానికి కారణంగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని అయితే కనిపించట్లేదు. ఏమైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రం గట్టి సవాల్ పోలీస్ కేసుల రూపంలో ఉండబోతుందనడం నిస్సందేహం.